నమస్తే అన్నో ఎటున్నారు బాగున్నారా అంతా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం క్రియేట్ చేస్తున్నాడు. ఈ సంక్రాంతికి కోళ్ల పందాలు ఉన్నా లేకపోయినా తెరపైన బాలయ్య బొమ్మ మాత్రం పడాల్సిందే. జై బాలయ్య అంటూ థియేటర్లు మారు మ్రోగిపోవాల్సిందే. సంక్రాంతి కింగుగా పేరొందిన బాలయ్య డాకు మహారాజ్ మూవీతో రయ్యమంటూ దూసుకొచ్చాడు. బాక్సాఫీస్ వద్ద బాలయ్య అభిమానులదే సందడంతా అన్నంతగా మారిపోయింది సిచ్యువేషన్. థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. ఒక ఫిక్షనల్ జాతర జరిపిస్తున్నారు ఫ్యాన్స్. భారీ అంచనాల మధ్య విడుదలైన డాకు మహారాజ్ చరిత్ర క్రియేట్ చేసే దిశగా దూసుకుపోతుంది. మాస్ ఆడియన్స్ కి కావాల్సిన స్టఫ్ కి కొదవే లేదు సినిమాలో. డాకు మహారాజ్ ఇంట్రో, మాస్ ఎలివేషన్స్, ప్రీ ఇంటర్వెల్ ఫైట్, ఇంటర్వెల్ యాక్షన్ సీన్లతో సినిమా ఒక హైలో వెళ్ళిపోతుంది. ప్రతి సీను క్లైమాక్స్ లో ఉంటుంది. సీన్ కి సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో ఎమోషన్ సీన్స్ తో ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్న కథని ఒకే ఒక్క ఫైట్ తో హీట్ ఎక్కించారు. విలన్ చేసే అరాచకాలను చూసి రగిలిపోయిన హీరో విలన్ ఇంటికే వెళ్లి చేసే విధ్వంసం మామూలుగా ఉండదు. అందుకే ఈ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. డిఫరెంట్ కంటెంట్, స్టైలిష్ మేకింగ్, ట్రెమెండస్ విజువల్స్, బాలయ్య నెవర్ బిఫోర్ యాక్టింగ్, వీటి కోసం మాస్ ఆడియన్స్ థియేటర్లకి పరుగులు తీస్తున్నారు. హై బడ్జెట్ లో రూపొందించిన డాకు మహారాజ్ మూవీకి బిజినెస్ కూడా భారీగానే జరిగింది. దానికి తగ్గట్టుగా కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. గతంలో ఇదే సంక్రాంతికి 2023లో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మూవీ రిలీజ్ అయితే ఆ సినిమాకి డే 1 55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక బాలయ్య నుంచి లాస్ట్ వచ్చిన భగవంత్ కేసరి సినిమాకి డే 1 38 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఈసారి డాకు మహారాజ్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గత సినిమా రికార్డులు ఖచ్చితంగా దాటుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. ఇప్పుడు డాకు మహారాజ్ మూవీకి కూడా మంచి కలెక్షన్సే వస్తాయని ట్రేడ్ అంచనా వేసింది. ప్రీ బుకింగ్స్ ద్వారానే 25 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. అది కూడా తెలుగు స్టేట్స్ వరకే. ఆఫ్లైన్ టికెట్స్ కూడా బాగానే తెగాయి. 75% ఆక్యుపెన్సీతో మంచిగా స్టార్ట్ అయిన డాకు మహారాజ్ ఈవినింగ్ షోలకి 86%, నైట్ షోలకి 92% ఆక్యుపెన్సీతో మోత పుట్టించింది. ప్రజెంట్ ఉన్న ట్రెండ్ బట్టి చూస్తే డాకు మహారాజ్ మూవీ వరల్డ్ వైడ్ గా 50 నుంచి 54 కోట్ల వరకు రాబట్టవచ్చని ట్రేడ్ అంచనా వేసింది. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ పెరిగితే ఖచ్చితంగా వీరసింహారెడ్డి రికార్డుని బ్రేక్ చేస్తుందని ట్రేడ్ అంచనా వేసింది. వారు అంచనా వేసినట్టుగానే డాకు మహారాజ్ మూవీ డే 1 56 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు మూవీ మేకర్స్ అఫీషియల్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఒకవైపు పాన్ ఇండియా మూవీ పోటీలో ఉన్నా కానీ ఈ రేంజ్ వసూలు అంటే మాటలు కాదు. అది బాలయ్య స్టార్డమ్ కి నిదర్శనమని చెప్పాలి. ఈ సంక్రాంతి పండుగ అయిపోయేలోపు ఖచ్చితంగా డాకు మహారాజ్ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి డాకు మహారాజ్ మూవీ డే 1 కలెక్షన్స్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూసారంటే సాహసం అనే చెప్పొచ్చు. వీలైతే ఒక లైక్, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.